నమస్తే ఫ్రెండ్స్, ఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనకి లేటెస్ట్ యాక్టివా ఒకటి షోరూమ్ నుంచి సర్వీసింగ్ చేపించుకొని తీసుకొని వస్తున్నారంట. వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది బండికి. వాళ్ళు వచ్చి వెనకాల వచ్చి గుద్దేశారు. చూడండి, టైలాంప్ వచ్చేసి మొత్తం ఎట్లా ఇరిగిపోయిందో. టైలాంప్ అసెంబ్లీ వచ్చేసి మొత్తం ఇరిగిపోయింది. చూడండి, ఇదైతే ఓపెన్ చేయడానికి రాదు, మొత్తం డిక్కీ ఓపెన్ చేయాలి. ఇది డిక్కీ ఓపెన్ చేసి ఎలా చేయాలి మీకు అనేది చూపిస్తాను. చూడండి మొత్తం ఎలా పగిలిపోయిందో. సో ఇది ఎలా ఓపెన్ చేయాలి అనేది మీకు చూపిస్తాను, ఎలా చేయాలనేది. E20 కొత్త బండి, సర్వీసింగ్ కూడా షోరూంలో చేసుకుని ఇప్పుడు వస్తున్నారంట. వస్తుంటే వచ్చేసి వెనకాల గుద్దేశారు. సో రీడింగ్ కూడా వచ్చేసి 04788 కిలోమీటర్స్ తిరిగింది అంతే. ఫ్రెండ్స్, ఈ టైలాంప్ అసెంబ్లీ వేయాలంటే మొత్తం డిక్కీ అంతా ఓపెన్ చేయాలి. మన పాత పళ్ళకైతే డైరెక్ట్గా గ్లాసులు దొరికాయి, సింపుల్గా ఉండేది. 2 స్క్రూస్ ఇచ్చేవాడు, ఆ స్క్రూస్ ఓపెన్ చేసి మనం టైలాంప్ గ్లాస్ పగిలిపోయినా డైరెక్ట్ వేసుకునేవాళ్ళం. ఈ BS6 బండ్లకి అలా కాదు. చూడండి, మొత్తం ఆ అసెంబ్లీ మొత్తం ఇచ్చేస్తున్నాడు. గ్లాసులు కూడా ఇస్తున్నాడు, కానీ గ్లాసులు అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి. సో అందుకని చెప్పేసి ఈ BS6 బండ్లకి టైలాంప్ అసెంబ్లీ వేసుకోవటం ఉత్తమం. ఇది కాస్ట్ కూడా వచ్చేసి 1400 చిల్లర ఉంటుంది. సో కనుక ఇది చూసారా, ఈ ఫిట్టింగు మొత్తం డిక్కీ మొత్తం ఓపెన్ చేసి పైన స్క్రూసు కింద స్క్రూసు ఏ పార్ట్కి ఆ పార్ట్కి అన్నీ సపరేట్గా ఇచ్చాడు. కస్టమర్ అన్నారు, అన్న ఎందుకు అంత టైం ఎందుకు పట్టిద్ది, సింపుల్గా వేసేయచ్చు కదా అని చెప్పేసి అన్నారు. సో కస్టమర్ అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. కస్టమర్ ఉంటే చూసేవాళ్ళే. సో అది లేరు కాబట్టి ఆయనకు తెలియదు. మొత్తం ఇట్లా అన్ని డిక్కీ లోపల నుంచి డిక్కీ మొత్తం బయటికి తీసి, BS6 బండి కదా, డిక్కీ తీయాలంటే పెట్రోల్ లాక్ తీయాలి, ఇవన్నీ తీసుకుంటా మొత్తం కనెక్షన్ తప్పించుకొని బయటికి డిక్కీ బయటికి తీసిన తర్వాత మొత్తం అప్పుడు డిక్కీ లోపల స్క్రూస్ ఇచ్చాడు. అలాగే పైన కవర్లు ఇచ్చాడు. మొత్తం 2 కవర్లు ఓపెన్ చేసి డిక్కీ ఓపెన్ చేసి చేస్తే తప్ప మనం టైలాంప్ అసెంబ్లీ అనేది ఫిట్ చేయలేం, ఓన్లీ ఈ BS6 బండ్లకి. అదే ఓల్డ్ మోడల్ చాలా సింపుల్, ఇంకా చెప్పాను కదా. సో అది BS6 వీటికి మొత్తం ఇట్లా చూడండి, ఏ కవర్ మొత్తం బయటికి తీసి టైలాంప్ అసెంబ్లీ బయటికి తీసిన తర్వాత మాత్రమే మనం కొత్తది వేయగలుగుతాం, లేదంటే రాదు. డిక్కీ ఓపెన్ చేయకుండా ఫిట్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఈ BS6 బండికి. చూసారా ఎంత మొత్తం ఓపెన్ చేస్తే కానీ బయటికి రాలేదు. చూడండి, ఒక డిక్కీ ఓపెన్ చేస్తే మొత్తం డిక్కీ సగానికి టైలాంప్ అసెంబ్లీ ఉంది. సో ఇది చూడండి కొత్తది, అది పగిలిపోయింది. చెప్పాను కదా, కస్టమరు సర్వీసింగ్ చేయించుకొని వస్తుంటే వెనక నుంచి ఎవరో వచ్చి గుద్దేశారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళలేక తీసుకొచ్చి మనకి ఇచ్చారు. సో మనం కూడా జెన్యున్ పార్ట్ వేసాము. జెన్యున్ దొరుకుతుంది, వేరే నార్మల్ దొరకవు వీటికి. సో జెన్యున్ పార్టే దొరుకుతుంది. సో అలాగే మనం ఎలా అయితే ఓపెన్ చేసామో మళ్ళీ ఏ స్క్రూస్ అయితే తీసామో స్క్రూస్ అన్నీ తీయాలి, స్క్రూస్ అన్నీ ఫిట్ చేయాలి మళ్ళీ డిక్కీకి. కస్టమర్ అన్నంత ఈజీ అయితే కాదు. కస్టమరు ఇది చాలా సింపుల్గా అన్నా ఏముంది వెనకాల నుంచి తీసేసి పెట్టడానికి రాదా అని చెప్పి అన్నారు. సో అలా అయితే కాదు, కంపల్సరీగా బాడీ చూసారా సగం మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇంత ఓపెన్ చేస్తే కానీ టైలాంప్ అసెంబ్లీ గ్లాస్ మొత్తం తీసి ఫిట్ చేయడానికి రాదు. చూడండి ఎంత మొత్తం ఎట్లా ఓపెన్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు BS6 బండికి. ఇలా ఓపెన్ చేసి అలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి, లేదంటే మళ్ళీ అక్కడ కింద అటు ఇటు డ్యామేజ్ అయిందనుకోండి, మళ్ళీ కొత్త బండిగా ఇంకా డ్యామేజ్ అయిందని చెప్పేసి అంటారు. సో అట్లా డ్యామేజ్ అవ్వకుండా కింద నేనైతే అట్లా వేసుకొని అట్లా పైన కూర్చోబెట్టి లేకపోతే టైర్ పెట్టుకోవచ్చు. టైర్ పెట్టుకొని దాని కింద పెట్టుకొని ఇట్లా జాగ్రత్తగా ఫిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ చిన్న డ్యామేజ్ వచ్చినా కానీ మళ్ళీ కొత్త బండి కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. సో లైన్లు పడకుండా గీతలు పడకుండా జాగ్రత్తగా ఫిట్ చేసుకుంటూ ఒక్కొక్క స్క్రూ వేసుకుంటూ టైట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో అసెంబ్లీ కనుక వేయాల్సి వస్తే గ్లాస్ కంటే ఫుల్ అసెంబ్లీ బెటర్. ఎందుకంటే గ్లాస్ ఒక్కోసారి కరెక్ట్గా ఫిట్టింగ్ అవ్వట్లేదు, కొన్నిసార్లు అవుతున్నాయి. నేను కూడా చేశాను.
కాకపోతే ఒక్కొక్కసారి అవుతున్నాయి, ఒక్కొక్కసారి కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. అవ్వకపోయినప్పుడు కస్టమర్ ఇదేంటి ఇట్లా గ్యాప్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి గ్యాప్ రాకుండా చేయటం అనేది అన్నిసార్లు పాసిబుల్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి అసెంబ్లీ దొరికితే మాత్రం డైరెక్ట్గా అసెంబ్లీ వేసుకోవటం బెటర్. ఇది ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం ఓపెన్ చేసి డిక్కీ లోపల నుంచి ఫిట్టింగ్ చేయాలి. అలాగే అవుట్ సైడ్ ఆ కవర్లు కూడా ఓపెన్ చేసి ఆ కవర్ల పై నుంచి కూడా ఫిట్ చేయాలన్నమాట. ఇంకోటి ఫ్రెండ్స్, నేను ఈ మధ్య నెల 2 నెలల నుంచి దాదాపు ఆల్మోస్ట్ వీడియోస్ ఏం చేయలేదు. ఎందుకంటే ఒక్కడనే ఉండటం వల్ల ఈ వీడియో తీయటానికి అంటే మీకు క్లారిటీగా చూపించాలి అనే దానికోసం నేను తాపత్రయపడతాను. సో అలా అప్పుడు క్లారిటీగా మిస్ అవుతుంది, ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఒక చేత్తో చేసుకుంటా ఒక చేత్తో తీయటం అనేది కొంచెం కష్టం కాబట్టి మీకు అది చేయలేకపోయినా. ఈ మధ్యలో చాలా పళ్ళు BS6 పళ్ళు చేశాను. కాకపోతే అవి తీయటానికి ఎందుకంటే కస్టమర్కి నేను అన్న టైంకి ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసి ఇచ్చేసాను తప్ప వీడియో తీసేంత నాకు టైం దొరకలేదు. అందుకని చెప్పేసి వీడియోలు అయితే నేను చాలా వరకు చేయలేదు. ఎందుకంటే కస్టమరు నేను బండి చేసి ఇంపార్టెంట్ కానీ వీడియో పెట్టడం ఇంపార్టెంట్ కాదు కదా అన్న ఉద్దేశంతో నేను వీడియోలు అయితే తక్కువ చేసి వర్క్ చేశాను ఎక్కువగా. సో అందుకని చెప్పి వీడియోలు తీయలేకపోయాను. చాలామంది అడిగారు, అన్న ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి చాలామంది అడిగారు. సో కారణం ఏంటంటే ఇదనమాట రీజను. సో ఇలా స్టాండ్ పెడితే కూడా ఒక్కొక్కసారి చాలా మిస్ అయిపోతుంది. చూడండి, మీకు పర్ఫెక్ట్గా నేను అట్లా క్లియర్గా చూపించలేను. ఇప్పుడు ఈ వీడియోని నేను స్టాండ్ పెట్టే చేశాను. సో నేను చేసే ప్రతి పని మీకు మూమెంట్ ప్రతిదీ చూపించాలంటే అది అవ్వదనమాట. నేను అలా కాకుండా మన షాప్లో ఇంకా కుర్రోడు అని అనుకుంటే కుర్రోడితో తీపించుకుంటా చెప్పుకుంటా ఇది ఇక్కడ ఎట్లా అని చెప్పేసి, లేదంటే అక్కడ చేస్తుంటే నేను అట్లా ఎక్కడ చూపించాలి మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అనే దాన్ని చూసి అలా దగ్గరగా ఏంటి ఎలా అని చెప్పేసి తీయటానికి ఉంటుంది అనమాట. అప్పుడు క్లారిటీగా ఉంటుంది. అలా పెట్టినప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే మంచిగా తీసి పెట్టడం. అలా సగం కనపడకుండా వీడియో పెడితే తిట్టుకుంటారనే ఉద్దేశంతో నేను పెట్టట్లేదు. మరి ఈ వీడియో ఎందుకు పెట్టాను అంటే చాలా రోజులు వీడియోలు పెట్టలేదు ఇప్పుడు వరకే. సో అందరూ వీడియోస్ అని అడుగుతున్నారు. దానికోసం అని చెప్పేసి ఈ వీడియో చేశాను. అది కూడా స్టాండ్ పెట్టాను. కుర్రోడు ఉన్నాడు, కాకపోతే ఇద్దరం ఫుల్ బిజీగా ఉండటం వల్ల తన పని తను చేస్తున్నాడు, నా పని నేను చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి బిజీగా ఉండటం వల్ల ఈ వీడియో కూడా నేను షూట్ చేయలేకపోయాను దగ్గర కరెక్ట్గా పర్ఫెక్ట్గా. సో దీనికి కూడా నేను స్టాండ్ ఉపయోగించాను. స్టాండ్ ఉపయోగించడం వల్ల అన్నిసార్లు స్టాండ్ ఉపయోగించడం కొన్నిసార్లు స్టాండ్ ఉపయోగించి చేయొచ్చు. అన్నిసార్లు స్టాండ్ ఉపయోగించి మీకు పర్ఫెక్ట్గా దగ్గరగా చూపించాలంటే అది పాసిబుల్ కాదనమాట. అందుకని చెప్పేసి దీనికైతే నేను చాలా రోజులు అయింది వీడియో పెట్టక. సరే పెడదాం, చాలామంది అడుగుతున్నారన్న ఉద్దేశంతో మామూలుగా పెట్టాను దీన్ని. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మాత్రం తిట్టుకోకండి ఫ్రెండ్స్. ఇది ఇంకా మా కుర్రోడు కూడా ఊరి నుంచి వచ్చేసాడు కాబట్టి ఆల్మోస్ట్ ఒకవేళ BS6 బళ్ళు ఏమైనా వస్తే మాత్రం తీసి మంచిగా పర్ఫెక్ట్గా తీసి మీకు అర్థమయ్యేలాగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో ఎవరైనా మొదటిసారి మన వీడియోలు కనుక చూస్తుంటే యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవకాశం ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చేయాలని ఉంది, కాకపోతే ఒకసారి పాసిబుల్ అవ్వట్లేదు. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ గీత లేకుండా నీట్గా అయితే దీన్ని పర్ఫెక్ట్గా ఎక్కించేసాను. ఈ స్టీల్ గార్డ్ కూడా బెండ్ అయింది. చాలా వరకు దాన్ని బెండ్ తీసాను. ఫ్రంట్ బెండ్ అయింది తీసాను. ఇప్పుడు అయితే పర్ఫెక్ట్గా ఉంది నీట్గా. ఎందుకంటే ఈ బండి తిరిగింది కూడా 4000. సో కస్టమర్కి అయితే మంచిగా సాటిస్ఫై అయ్యారు. కరెక్ట్గా బాగా చేసావన్నా, మంచిగా నీట్గా చేసి ఇచ్చావు, కొత్త బండి కదా ఫీల్ అయ్యారన్నమాట. కొత్త బండికి అప్పుడే ఇది అయిందని చెప్పేసి. సో చేసి ఇచ్చిన తర్వాత ఓకే బాగా చేసి ఇచ్చావని చెప్పన్నారు. అది ఫ్రెండ్స్. సో ఈ రోజు వీడియోలు చేయలేకపోయినందుకు సారీ. మంచి వీడియోలు వస్తే అంటే రెగ్యులర్ వర్క్ కాకుండా మంచి వీడియోలు వస్తే మీకోసం ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.